ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేసింది. గతంలో కోయంబత్తూరు ఎంపీగా పనిచేశారు రాధాకృష్ణన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాదివాసి. ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది అభ్యర్థికి కేటాయించింది కేంద్రం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడంలో ఎటువంటి ఈక్వేషన్స్ పనిచేశాయి? ఖచ్చితంగా ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ పదవిని ఇవ్వాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు అందరితో సంప్రదించిన తర్వాత అక్కడ సమావేశం నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో కూడా సంప్రదించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు, అదేవిధంగా జనసేన సంఘతో ఆయన తన యొక్క జీవితాన్ని కనివేసుకున్నారు. దాదాపు 4 రాష్ట్రాలకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ కూడా పనిచేయడం జరిగింది. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. అదేవిధంగా కోయంబత్తూరులో బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత 1998లో ఒకసారి లోక్సభకు ఎన్నికారు. ఆ తర్వాత 1999లోనే మరలా జరిగినటువంటి ఎన్నికలు కూడా ఆయనే మరలా లోక్సభకు ఎన్నికారు. దాదాపు 2 సార్లు లోక్సభకు ఎన్నికారు. అదేవిధంగా గవర్నర్ గా పనిచేశారు. అనేటువంటి జనసంఘతో ఆర్ఎస్ఎస్ తో ఉన్నటువంటి ఆయనకున్న అనుబంధమే ఆయన ఎంపికకు ప్రధానమైన కారణమైంది. గతంలోనే గత 2-3 వారాలుగా బీజేపీ నేతలంతా కూడా చెప్తూ వచ్చారు, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు, అదేవిధంగా బీజేపీ సిద్ధాంతాలకు ఎవరైతే పునికి పుచ్చుకున్నారో వారిని మాత్రమే ఈసారి మేము ఎంపిక చేస్తామన్న అంశాన్ని చాలా స్పష్టంగా చేయడం జరిగింది. గత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఉదంతంతో ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా ఇలాంటి వివాదాలు లేకుండా ఉండాలన్నదే బీజేపీ అగ్రనాయకత్వం యొక్క నిర్ణయం. ఆ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలందరితో కూడా మాట్లాడిన తర్వాత ఆ మేరకు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ ను ఉపరాష్ట్రపతిగా ఎన్నికేయడం జరిగింది. ఇప్పటికే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ మేరకు సిపి రాధాకృష్ణన్ ను మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం జరిగింది. ప్రసాద్, ఎలా చూడాలి అంటే దక్షిణాదికి సంబంధించిన వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడం ఏ విధంగా చూడాలంటే కేవలం ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది, ఆర్ఎస్ఎస్ ముద్రతోనే ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ రాజకీయంగా కొద్దిగా బలహీనంగా ఉంది. ఆ మేరకు దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ తన యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం పనికొస్తుందన్నది ఒక ప్రధానమైన కారణం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతికి ఎంపిక చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా తమిళనాడు చెందినటువంటి ఈ చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణను గవర్నర్ గా చాలా సార్లు పనిచేశారు. అది 4 రాష్ట్రాలకు పనిచేశారు. అదేవిధంగా లోక్సభ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కూడా యవ్వన దశ నుంచి కూడా ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ పరివార యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా చాలా పలుకుబడినటువంటి వ్యక్తి. ఆ మేరకు ఈ నిర్ణయం ఇటు తమిళనాడులో ఖచ్చితంగా బీజేపీ తన యొక్క ప్రభావాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ నిర్ణయాన్ని కొంత మేరకు ప్రభావం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా గవర్నర్ గా పనిచేశారు. ఈ రకంగా దక్షిణ భారతదేశంలో ఆయన ఎంపిక తీవ్ర స్థాయిలో కేరళలో కూడా బీజేపీని బాగా విస్తృతంగా పెంచుకోవాలని, తన బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారత్ వచ్చినటువంటి సిపి చంద్రాపురం పొన్నుస్వామి రామచంద్రను ఎంపిక చేయడం ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందన్న అంశాన్ని, ఆ వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు. ఖచ్చితంగా రాజకీయ దృష్టితోనే, రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ తన బలాన్ని పెంచుకునేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాదికి చెందిన వ్యక్తిగా, అలాగే ఇక్కడ దక్షిణాదికి కూడా కొంత బ్యాలెన్స్ చేసినట్టుగా అనిపిస్తోంది కదా, కొంత సమతుల్యత పాటించినట్టుగా. ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పదవిని కష్టపెట్టున్నది ఖచ్చితంగా సమతుల్యాన్ని పాటించినట్టు అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఇది రాజకీయంగా ఇటు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి కూడా ఒక సమతుల్యం భావిస్తున్నట్టుగా బీజేపీ ఒక అభిప్రాయాన్ని కలగజేసేందుకు ఈ వ్యూహం ఉంది. ఆ మేరకు ఆ వ్యూహ ప్రకారమే ఇటు సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడం జరిగింది. రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా 4 రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎలాంటి వివాదం లేకుండా బీజేపీ భావజాలాన్ని బాగా పుణికిపుచ్చుకుని
చిన్నప్పటి నుంచి 16 ఏళ్ల వయసు నుంచే ఆయన ఆర్ఎస్ఎస్ జనసంఘలో పనిచేసినటువంటి వ్యక్తికి మరిచిపోకుండా బీజేపీ ఈ రకంగా గౌరవాన్ని కల్పించేదన్న అభిప్రాయం కూడా కలగజేసేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం జరిగింది. అంతేకాదు ప్రసాద్, మన గతంలో కూడా చూసాం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు చాలా సమర్థవంతంగా అటు రాజ్యసభ చైర్మన్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత ధన్కడ్ కూడా అదే స్థాయిలో సమర్థత, అదే స్థాయిలో ఆయన ఇటు సభను కూడా సజావుగా ముందుకు తీసుకెళ్ళి చూసాం మనం. ఆ సమర్థత, అంతటి అనుభవం ఈ రాధాకృష్ణకు ఉంది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ నామినేట్ చేసిందా? ఖచ్చితంగా ఇది ఒక రకంగా జగదీప్ ధన్కర్కు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వచ్చినటువంటి విభేదాలు కేవలం ఈ జస్టిస్ వర్మకు సంబంధించినటువంటి అభిశంసన తీర్మానంపై ఆయన ససేమిరా అన్నారు. అదేవిధంగా వేరే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం, ప్రధాని లాంటి పెద్దవాళ్ళంతా కూడా ఖచ్చితంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి విభేదాల రూపంలో ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా ఒక పద్ధతిగా అందరూ కూడా కలిసిమెలిసి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే విధంగా ఉండాలన్నది అవి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార యొక్క నాయకత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇలాంటి భేదాభిప్రాయాలు భవిష్యత్తులో ఎలా రాకుండా ఉండాలి, అదేవిధంగా వచ్చిన తర్వాత దీన్ని ఒక రకంగా ఇది రాజకీయంగా దెబ్బతినే ప్రయోజనం దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఆ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని అందరూ ఏకతాటిపై ఏకోన్ముఖంగా పనిచేసేందుకు అన్ని రాజ్యాంగ వ్యవస్థలు పదవిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పనిచేస్తేనే ఇది మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఉందన్నది సంఘ పరివారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు లేకుండా, విభేదించకుండా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతి క్షణం కూడా మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. బీజేపీ నాయకులు కూడా గత 2 వారాలుగా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వాళ్ళు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అని సంఘ పరివారు ఉద్దేశాలను అర్థం చేసుకుని దానితో ఏకోన్ముఖంగా పనిచేసే వాళ్ళకే ఎంపిక చేస్తాము. ఖచ్చితంగా బీజేపీ చెందినటువంటి వారినే ఉపరాష్ట్రపతికి ఎంపిక చేస్తామన్నది పలు నాయకులు బాహటంగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే జగదీప్ ధన్కర్ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు ఇవ్వకుండా ఉండే వ్యక్తి, నేతనే రాజ్యాంగ పదవికి ఎంపిక చేయాలన్నది ఉద్దేశం. ఆ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఖచ్చితంగా ఇటు దక్షిణ భారతదేశంలో రాజకీయంగా తన ప్రాబల్యాన్ని, ప్రాభవాన్ని పెంచుకునేందుకు పనికొస్తుంది. అదేవిధంగా దక్షిణ భారతదేశాన్ని ప్రజలకు కూడా సమతుల్యం పావిస్తూ సరైనటువంటి నిర్ణయం తీసుకున్న ఒక అభిప్రాయాన్ని కూడా, ఒక సందేశాన్ని కూడా ఇచ్చినట్టుంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికలు, కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా కేరళ కూడా తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున తన యొక్క ప్రభావాన్ని, బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంలో ఈ ఖచ్చితంగా సిపి రామచంద్రన్ ఎంపిక అన్నది ఖచ్చితంగా బీజేపీకి లాభం, రాజకీయంగా లాభం చేకూర్చే అంశం. కాబట్టి అన్ని అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని సిపి రాధాకృష్ణను ఎంపిక చేయడం జరిగింది. పలు నాయకుల పేర్లు పరిశీలించారు. ఈ పరిశీలించిన తర్వాత అంతిమంగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖాయం చేయడం జరిగింది. సమావేశం జరుగుతుండగానే సమావేశం నుంచి ఎన్డీఏ భాగస్వామపక్ష నేతలందరితో కూడా బీజేపీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆ మేరకు అందరినీ సంప్రదించిన తర్వాత అందరూ కూడా దానికి సమ్మతించారు, దానికి సమర్థించారు. ఆ మేరకు ఆ నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ భాగస్వామపక్ష నేతలతో కూడా ఫార్మల్ గా ఒక సమావేశం కూడా 20వ తేదీన ఉండే అవకాశం ఉంది. అయితే 20వ తేదీన నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందా, లేదా 21న నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారన్నది ఇంకా ఖచ్చితంగా తెలియదు. కానీ 20వ తారీఖు అందరూ ఎన్డీఏ భాగస్వామపక్ష నేతలంతా కూడా ఢిల్లీకి రాబోతున్నారు. వారందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అధికారికంగా అందరి మద్దతుతో సిపి రాధాకృష్ణన్, మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బీజేపీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేసింది. ఇక ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉంది ఆయనకి. అయితే చాలా పేర్లు వినిపించాయి. నడ్డా పేరు వినిపించింది, అలాగే రాజ్నాథ్ సింగ్, ఒక 4-5 పేర్లు వినిపించినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘమైనటువంటి అనుబంధము, అలాగే ఆయన సమర్థత, విధేయత కూడా కొంత ఉపరాష్ట్రపతి పదవికి ఆయన అర్హుడుగా భావించే ఇటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ కూడా దీనికి ఓకే చెప్పాయి. ఇక నామినేషన్ వేయడమే మిగిలి ఉంది. సిపి రాధాకృష్ణ స్వస్థలం తమిళనాడు. ఆయన
తెలంగాణకు ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. అలాగే 2004-2007 వరకు తమిళనాడు బీజేపీ చీఫ్గా కూడా రాధాకృష్ణన్ ఉన్నారు.